అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సమావేశాలను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని గులాబీ పార్టీ సభ్యులు గరం అవుతున్నారు. ఆదివారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఉంటుందని, వాస్తవాలను సాక్ష్యాలతో సహా వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు విపక్ష బీఆర్ఎస్ నేతలు. గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా రావలసిన నీటి వాటాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెడుతోంది అంటూ ఆరోపిస్తున్నారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో మాట్లాడాలని భావించిన తమకు స్పీకర్ తగిన సమయం ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఘాటుగా స్పందించడానికి సిద్ధమవుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని, దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6,50,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశామని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, తట్టెడు మట్టి కూడా తీయలేదని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది. పూర్తయ్యే దశలో ఉన్న పథకాన్ని ముందుకు తీసుకెళ్లకుండా రాజకీయ కక్షతో నిలిపివేశారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దశలో ప్రాజెక్టును బలహీనపరిస్తే తీవ్రంగా పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తోంది. రైతుల జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టులను రాజకీయాల కోసం అడ్డుకోవడం సరికాదని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.